గతమెంతో ఘనం, భవిష్యత్ అంతా శూన్యం అన్నట్టుగా ఉంది ప్రస్తుతం అయితే హైదరాబాద్ పరిస్థితి. గత 10 ఏళ్లుగా అసలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్‌గా మారినటువంటి హైదరాబాదు, ఇండియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాదుకు ఐకాన్‌గా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఉంది ఏదైతే ఉందో దుర్గం చెరువు. అయితే ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క దుర్గం చెరువు మీద చూస్తున్నటువంటి చేస్తున్నటువంటి అశ్రద్ధ ఇటు జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఇటు ప్రభుత్వం కానీ ఈ దుర్గం చెరువు మీద సరైన దృష్టి సారించకపోవడం వల్ల మళ్ళీ ఇది దుర్గంధం చెరువుగా మారినటువంటి పరిస్థితి. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు కొన్ని విజువల్ చూపిస్తాం. గతంలో బోటింగ్ తోటి హాయిగా పర్యాటకుల సందడితోటి లేకపోతే పర్యాటకులు ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి చూసి ఇక్కడ అది మురిసిపోయినటువంటి దుర్గం చెరువు పరిస్థితి ఏందో ఒకసారి మీరే చూడండి. అది మొత్తం టోటల్ ఒక్కసారి ఇది లోపలికి తూము అనమాట. దుర్గం చెరువులోకి వచ్చే తూము సంబంధించిన దాంట్లో మందు సీసాలు, ప్లాస్టిక్ సంచులు, ఆ తర్వాత దుర్గంధంకరమైనటువంటి నీళ్లు. రైట్, ఇదంతా అంటే కనీసం చెరువుల పరిరక్షణ చేస్తున్నాం మేము, ఎప్పటికప్పుడు అన్ని చెరువులను కాపాడుతున్నాం మేము, అక్కడ ఏదో బతుకమ్మ కుంటని సస్యశ్యామలం చేసినాం మేము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఈరోజు దుర్గం చెరువును చేస్తున్నటువంటి పరిస్థితి చూడండి. గుర్రపు డెక్క ఏ విధంగా మొత్తం చూడండి. అసలు ఇక్కడ నుంచి అక్కడ పెడతా అక్కడొక్క చిన్న ఏది ఒక ఈ గుర్రపు డెక్కను తీసేసి ఒక మిషన్ తిరుగుతుంది అక్కడ. కొంచెం జర జూమ్ చేసుకెళ్తే చూసుకోండి ఒకసారి. ఇది సాయంత్రం అయితే చాలా అద్భుతంగా పర్యాటకులతోటి స్థానికంగా ఉండే ప్రజలతోటి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి నేరుగా వాకింగ్లు కానీ లేకపోతే ఇక్కడ పెట్టినటువంటి ఏదైతే ఆ బ్రిడ్జి మీద పెట్టినటువంటి లైటింగ్లతోటి అయితేనేది ఆ తీగల వంతెనని చూసి గతంలో ఎంతో మురిసిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే దుర్గం చెరువు పరిస్థితి ఈరోజు ఎంత దయనీయంగా ఉందంటే ఇక్కడ కనీసం ఉండలేని పరిస్థితి, దుర్గంధం చెరువుగా మారినటువంటి పరిస్థితి. ఒకసారి చూడండి, అక్కడ గత బీఆర్ఎస్ సాయంలో జిహెచ్ఎంసీ జాయింట్ వెంచర్గా చేసినటువంటి దుర్గం చెరువు అభివృద్ధి ఎప్పుడు చూసినా కూడా బోటింగ్లతోటి కలకలలాడుతూ విదేశీ పర్యాటకులు కానీ లేకపోతే హైదరాబాద్కి ఎవరు వచ్చినా గ్రామాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే ఎవరైనా డెలికేట్స్ కానీ ఇక్కడ జరిగే ఏదైనా ఐటీకి సంబంధించిన ఏదైనా సదస్సు కానీ లేకపోతే ఏమన్నటువంటి కాంక్లేవులు జరిగినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వచ్చేసి ఆ రోజు దుర్గం చెరువును సందర్శించే వాళ్ళు, ఇక్కడ బోటింగ్ చేసేవాళ్ళు. గత కొద్ది రోజులుగా చూస్తుంటే మీరు ఒకసారి మరీ దారుణమైనటువంటి పరిస్థితి. అది తీగల వంతెన నిండా మంచిగా ఇదివరకు ఎట్లా అంటే ఒక నాణెం వేసి కూడా కనపడేంత నీళ్ళుండే, ఈరోజు మొత్తం గుర్రపు డెక్క ఏ విధంగా అయిందో. అది బోటింగ్ పాయింట్, ఆ బోటింగ్ పాయింట్ దగ్గర కూడా ఒకసారి మనం జూమ్ చేసే ప్రయత్నం చేస్తాం. అక్కడి నుంచి బోటింగ్ తయారయ్యేది, అక్కడి నుంచి బోటింగ్ ప్రారంభమై మొత్తం ఈ దుర్గం చెరువు నిండా ఇట్లా ఒక రౌండ్ చక్కర్లు వేసుకో స్పీడ్ బోటింగ్ ఉంటుంది. తర్వాత పార్టీలకు కానీ కొన్ని సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు ఏర్పాటు చేసుకునేందుకు కూడా అక్కడ బోటింగ్ ఏర్పాటు చేసేది. అది కరెక్ట్గా మనం చూస్తున్నాం. తీగల వంతెన కింద ఏర్పాటు చేసినటువంటి ఆ రెండు ఏదైతే ఉన్నాయో అది సరిగా బోటింగ్ దగ్గర కూడా మీకు దగ్గరికి వెళ్తే మీకు కనపడుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ఈ దుర్గం చెరువుని ఇట్లా చేస్తుంది, ఈ విధంగా మళ్ళీ దుర్గంధం చెరువుగా మారుతుందని చెప్పేసి ఎవరు కూడా కల్లోగా అనుకొని ఉండరు. అంటే దాదాపు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఐటీ కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, ఆ తర్వాత చాలా ఎంతో ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి కారిడార్స్ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ ఒక ఆహ్లాదకరంగా ఉండాల్సినటువంటి దుర్గం చెరువు ఎంత దుర్గంధంగా చెరువుగా మారిందో చూసుకోవచ్చు. ఓ మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళైతేనేంది లేకపోతే ఎవరైతేనేంది కనీసం పట్టించుకోకపోవడంతో పాటుగా ఇటు జిహెచ్ఎంసీ కూడా దీని మీద సీతకన్ను వేయడం, తర్వాత ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండాల్సినటువంటి యొక్క దుర్గం చెరువు సంబంధించిన దాని మీద ఒకసారి అదంతా బోటింగ్ అనమాట. సార్ చూడండి మీరు, అదంతా నాకు ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇంత దారుణమైన పరిస్థితి. దుర్గం చెరువును ఈరోజు ఈ విధంగా మారుస్తారని చెప్పేసి అంటే ఎవరి మీద కోపం, ఎవరి అన్నవాళ్ళు చేస్తామని చెప్పేసి చేస్తారో లేకపోతే ఎవరైతే దీన్ని సిటీని ఒక అద్భుతంగా తీర్చిదిద్దురో అదంతా బోటింగ్. చూడాలి, బోటింగ్లు ఉన్న దాంట్లో కూడా మొత్తం గుర్రపు డెక్కతోటి నిన్నటువంటి పరిస్థితి. అక్కడ కొన్ని బోట్స్ ఉన్నాయి, ఒక చిన్న బోట్ కూడా ఉంది. ఆ బోట్లో సాయంత్రం ఇట్లా ఆహ్లాదకరంగా తిరుగుతూ ఒక చిన్నపాటి బర్త్డే ఫంక్షన్లు కానీ లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీ కూడా చేసుకున్నటువంటి వెసులుబాటు ఉన్నటువంటి బోటింగ్ అది. దాంట్లో గుర్రపు డెక్క, కనీసం మీకు నీళ్లు కూడా ఎక్కడ కూడా కనపడతలేదు. ఇదంతా కూడా గుర్రపు డెక్కతోటి కూడుకుపోయినటువంటి పరిస్థితి. ఇక లైటింగ్ గురించి అయితే సిటిజన్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి సిటిజన్స్ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ మాకు కనీసం దుర్గం చెరువు మీద లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తలేరని చెప్పేసి వాళ్ళు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక ఐకానిక్ బ్రిడ్జ్ హైదరాబాద్ అంటే ఈరోజు ఏమేమి చూపిస్తామో మనం చార్మినార్ కానీ లేకపోతే ఇంకోటి చూపించే టైంలో ఇటు దుర్గం చెరువును కూడా చూపించుకోవాల్సినటువంటి ఒక మంచి ఐకానిక్ ప్లేస్ని ఈరోజు
ఇటు జిహెచ్ఎంసీ అయితేనేంది, ఇటు ప్రభుత్వం అయితేనేంది, వాళ్ళు చేస్తున్నటువంటి తీరుతోటి మొత్తం దుర్గంధకరమైనటువంటి చెరువు. దాంతోపాటుగా చూడండి మొత్తం చెత్త చెదారం, ఇదంతా ఖాళీ ప్లేస్. మనం ఉండేది ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ ఇనార్బిట్ మాల్కు ఆపోజిట్ ఉన్నాం మనం. ఎంత ఖాళీ ప్లేస్ చూడండి ఒకసారి, కనీసం ఏమాత్రం లేకుండా మొత్తం టోటల్గా రాళ్ళు మట్టితో నింపినటువంటి పరిస్థితి. లోపలికి రావాలంటే కూడా లేని పరిస్థితి. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవస్థ, తాగుడు, తర్వాత తాగేసిన గ్లాసులు, పడేసినటువంటి వాటర్ బాటిల్స్, తర్వాత ఇక్కడికి లోపలికి ఎట్లా వస్తున్నారో, ఇంకా ఎట్లా అలో చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితిలో ఈరోజు దుర్గం చెరువు ఉండడం అనేది ఇటు జిహెచ్ఎంసీకి కానీ అటు ప్రభుత్వానికి కానీ ఒక సిగ్గుచేటు వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసినా మనం ఈ దుర్గం చెరువుడే సాయంత్రం పూట ఎంత అద్భుతంగా మీకు కనపడేదో, కళ్ళకు ఇంపుగా కనపడేది, అద్భుతమైనటువంటి ఒక పర్యాటక ప్రాంతంగా ఉండేది. కానీ వచ్చిన తర్వాత 2 ఏళ్ళుగా కనీసం ఇక్కడ ఉన్నటువంటి గుర్రపు డెక్క కానీ తీసేయలేని దీనస్థితిలో ఓవైపు అది అక్కడ ఒక మిషన్ అయితే తిరుగుతూ ఉంది. ఆ మిషన్ తోటి పని చేసుకోవడం పోతే ఏమంటారు, ఒకవైపు తిరిగే మిషన్ ఒకవైపు తిరుగుతూ ఉంటుంది, ఇంకోవైపు గుర్రపు డెక్క మొలుస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా ఇది మన పాయింట్. ఒకసారి చూడండి దుర్గం చెరువు ఎక్కడ కూడా సరే చూడండి, మొత్తం అది టోటల్ గుర్రపు డెక్కే అనమాట. ఇక పక్కన ఉన్న ప్రాంతాల్లో అంతా కూడా ఇదంతా చూడు ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్స్ అంత ఎంత అద్భుతమైనటువంటి ప్లేస్ అని చెప్పేసి కూడా హైదరాబాద్ ప్రజలు, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు కూడా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. అరే ఏంది ఇది, ఇట్లా తయారు చేస్తున్నారు, దుర్గం చెరువును ఎందుకు పట్టించుకోవట్లేదు, మాకు కొంచెం వెసులుబాటు ఉండేది, కొంచెం వాకింగ్ చేసుకునేటోళ్ళం, ఇక్కడ చూసుకుంటే ఆహ్లాదకరంగా ఉండేది. అక్కడ కొన్ని ప్రాంతాలకు ఒకసారి చూసుకుంటే కొంచెం జూమ్ చేయి, అక్కడ అది పిల్లలు ఆడుకోవడానికి పెట్టుకునేటువంటి ప్లేస్. మనం వాడిదాకా పోలేని పరిస్థితి కాబట్టి ఆ పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఎక్కడక్కడ విరిగిపోయినటువంటి పరిస్థితి. సరే చూడండి, ఎవరు రాక అంటే ఇక్కడికి దుర్గంధం వస్తుంటుంది కాబట్టి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం కలుషితమైంది. కలుషితంతో పాటుగా గుర్రపు డెక్క విరిగింది. చూస్తానికి ఇదేం లేదు. ఓవైపు బోటింగ్ మొత్తం ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బోట్లు చూడండి వాటి పరిస్థితి. ఆ బోట్లు కూడా ఎక్కడిదక్కడ దాంట్లో గుర్రపు డక్కలో కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇక అక్కడ ఉన్నటువంటి కొంతమంది పర్యాటకానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే ఉన్నారో టూరిజం సంబంధించిన పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అధికారులకు ఎప్పుడు కూడా తాళాలే పెట్టుంటున్నాయి. ఇక పిచ్చి చెట్లు ఇవన్నీ కూడా మోస్తున్నటువంటి ఎగ్జాక్ట్లీగా చూస్తున్నాం మనం. ఏదంటే ఇది తీగల వంతెన అనమాట. తీగల వంతెనకు సంబంధించి లైటింగే కూడా లేని పరిస్థితి. ఓవైపు లైటింగ్ లేకుండా, మరోవైపు దీన్ని పట్టించుకోకుండా ఇప్పుడు దుర్గం చెరువు కాస్త ఇది ఒక దుర్గంధం చెరువుగా మారుతున్నటువంటి పరిస్థితి. చాలామంది చెప్తూ ఉన్నారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతేనేంది వాళ్ళందరూ కూడా, అరే ఎట్లాంటి చెరువుని ఎట్లా తయారు చేసారు, ఎట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని ఈరోజు టూరిజం ప్రాంతాన్ని లేకపోతే దుర్గం చెరువుని ఇట్లా కనీసం పట్టించుకోకపోవడం ఏందని చెప్పేసి కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అయితేనేంది లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సోషల్ మీడియాలో ట్యాగులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్కి వచ్చే కొంతమందిని దిగల వంతెన చూద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తే సాయంత్రం పూట కనీసం లైటింగ్స్ కూడా ఏం పరిస్థితి. సరే ఈ మధ్యకాలంలో వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. దాని మీద ఎలాంటి అదైతే లేదు. మనం ఒకసారి సాయంత్రము లేకపోతే ఒకసారి వచ్చి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదేమైనా కూడా ఒకసారి ఇట్లా వెళ్తే ఇది పరిస్థితి. తాజాగా ఒకసారి మీకు ఎందుకు ఇది చూపిస్తున్నా అంటే, ఇక దుర్గం చెరువు ప్రస్తుతం ఎట్లుందంటే ఇట్లా ఉంది. ఇది పరిస్థితి. దుర్గం చెరువు పరిస్థితి ఏందా అంటే తాజాగా ఇది అక్కడ చూడండి. అదంతా మొత్తం టోటల్గా తీసుకొచ్చి అదంతా ఫెన్సింగ్, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఒకసారి చూడండి మీరే. ఇది దుర్గం చెరువు పరిస్థితి. పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు, ఆ తర్వాత ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఏం తెలియని పరిస్థితి. కనీసం ఒక టికెటింగ్ వ్యవస్థ లేదు. ఆ తర్వాత మొత్తం ఇక్కడ సాయంత్రం అయితే పోకిరీలు, తర్వాత కొంతమంది ఆకతాయిల ఆగడాలు, ఇవన్నీ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే తాజాగా ఎంతైనా కూడా హైదరాబాద్ను మేము డెవలప్ చేస్తాం, హైదరాబాద్లో ఉన్న చెరువులను పరిరక్షిస్తాం అని చెప్పేసి హైడ్రా పేరిట ఈరోజు వైపు పేదల ఇళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు మేము ఇప్పటికే నదులను కాపాడినాం, వాటిని పునరుద్ధరించినాం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా దుర్గం చెరువుకు సంబంధించిన దాంట్లో మాత్రం ఈ ప్రభుత్వ అలసత్వం, వైపు జిహెచ్ఎంసీ చూడని వైనం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగితే దుర్గం చెరువు మళ్ళీ పాత దుర్గంధమైనటువంటి పరమైనటువంటి చెరువుగా మారడం ఖాయం. ఇప్పటికైనా జనం
దృష్టిలో పెట్టుకొని, స్థానికులు దృష్టిలో పెట్టుకొని దుర్గం చెరువును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మొత్తానికైతే గతంలో ఏ విధంగా ఉండే దుర్గం చెరువు అనేది చూసినాం వల్ల 10 ఏళ్ల తర్వాత మొన్న ఒక రీసెంట్గా దుర్గం చెరువు ఏ విధంగా తయారైందో కూడా మనం చూస్తాం. కొన్ని విజువల్స్ రూపంలో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అంటే ఎందుకు దీని మీద ఇంత చిన్న చూపు, ఎందుకు దీని మీద ఇంత దుర్గం చెరువు మీద వీళ్ళ అసలు దురాలోచన ఎందుకు, లేకపోతే దుర్గం చెరువుని ఎందుకు ఇట్లా నాశనం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించినట్లు ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు కూడా స్పష్టం చేయాల్సి, జిహెచ్ఎంసీ కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ఐకానిక్ ప్లేస్ కదా, మంచిగా టూరిజం ఉండే ప్లేస్ కదా, మంచి బోటింగ్ వేసుకుని హాయిగా తిరిగే ప్లేస్ కదా. అటు హుస్సేన్ సాగర్ పరిస్థితి ఆ విధంగానే తయారైంది, ఇక్కడ దుర్గం చెరువు పరిస్థితి ఇక ఈ విధంగానే ఉన్నది. ఏదేమైనా కూడా ఇటు ప్రభుత్వం దృష్టి సారించాలి, జిహెచ్ఎంసీ దృష్టి సారించాలి. అద్భుతమైనటువంటి, చాలా సుందరమైనటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మంచి లేక్గా, హైదరాబాద్ నడిగడ్డలో ఉన్నటువంటి ఒక మంచి లేక్గా దుర్గం చెరువుకి ఎంత పేరు సాధించిందో 10 ఏళ్ల పాటు, ఎంత అద్భుతంగా ఉందో, ఎన్ని పడవలు ఈరోజు రయ్యి అంటూ ఉరికినాయో, ఎన్ని అద్భుతమైనటువంటి లాంచ్లు ఇక్కడ జరిగినాయో, లేకపోతే ఎన్ని అద్భుతమైనటువంటి ఒక పర్యాటక ప్రాంతంగా ఈ దుర్గం చెరువు ఉన్నదో, అది కూడా మళ్ళీ ఆ విధంగా మారాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మటే దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. పాత దుర్గం చెరువులా కాకుండా ఏదైతే గత 10 ఏళ్ల పాటు ఒక స్వచ్ఛమైన నీటితో, ఒక ఆహ్లాదకరమైన పరిస్థితిలో ఉన్న దుర్గం చెరువు మళ్ళీ ఆ దుర్గం చెరువులో మారాలి. మళ్ళీ ఇక్కడ పర్యాటకం రావాలి, మళ్ళీ ఇక్కడ బోటింగ్ రావాలి, మళ్ళీ ఇక్కడ చాలామంది వచ్చేవాడు డెలికేట్స్ అందరూ కూడా ఆ లైటింగ్ దగదగల మీద, ఆ లైటింగ్ దగదగల బ్రిడ్జ్ మీద నిలబడి దుర్గం చెరువు అందాలని మరొకసారి ఆస్వాదించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. దీనికి సంబంధించిన దాని మీద ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలి. ఇటు జిహెచ్ఎంసీ కూడా దృష్టి సారించేసి మళ్ళీ దుర్గం చెరువుని ఒక సుందరమైనటువంటి పర్యాటక లేక్గా మార్చాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ శివతో కలిసి పండరి, దుర్గం చెరువు నుంచి.